సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్ కు మీ అందరికీ స్వాగతం. ఈ రోజు ఈ కార్యక్రమంలో మనం సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 36వ భాగం విందాం. ఆ భాగంలోకి వెళ్లబోయే ముందుగా 35వ భాగంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుని 36వ భాగంలోకి ప్రవేశిద్దాం. 35వ భాగంలో ఆమని పణిధర్ల రాకతో శ్రీకృష్ణ ఆమనికి బాల్య స్నేహితుడని తెలుస్తుంది. అనంతరం ఆమని శ్రీకృష్ణ తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుని వివరిస్తుంటే శ్రావణ్, ఫణిధర్, రాజన్లు ఆశ్చర్యపోతారు. ఆ రోజుల్లో తమ రెండు కుటుంబాలతో పరిచయం ఉన్న పోస్ట్ మాస్టర్ గారి కుటుంబం గురించి, వారి అమ్మాయి కృతి గురించి మరోసారి గుర్తు చేస్తుంది ఆమని శ్రీకృష్ణకి. కృతి గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆనందపు మంచుతో శ్రీకృష్ణ మనసు చల్లబడి లోపల ఒక మధుర భావనతో అనుభూతి చెందుతూ ఉంటాడు. శ్రీకృష్ణ పాట విని ఆమెను ఎంతగానో మెచ్చుకుంటుంది. అనంతరం ఆ రాత్రి టిఫిన్ చేయడంలో నిమగ్నమవుతారు ఆమని, శ్రీకృష్ణ, రాజన్లు. సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 36వ భాగంలోకి ప్రవేశిద్దాము. మరి గంటలో అన్ని పదార్థాలు రెడీ చేసేశారు శ్రీకృష్ణ, ఆమని. అందరూ కలిసి నవ్వుతూ కేరింతలు కొడుతూ భోజనాలు చేశారు. శ్రీకృష్ణ వంటను మెచ్చుకుంటూ అక్కడున్న నలుగురికి శ్రీకృష్ణ ఒక ప్రత్యేకత కలిగిన మనిషిగా కనిపించాడు. ఆ మాట అతనితో ఆమని అన్నప్పుడు శ్రీకృష్ణ చిన్నబుచ్చుకుని అన్నాడు, ఈ లోకంలో నాలా ఎందరో ఉంటారు. అయితే మీ బాధ్యతలలో పడి ఈ రోజుల్లో కుర్రవాళ్లను పట్టించుకోవడం లేదంతే. పరిశీలిస్తే మీకు ఎంతోమంది నాలాంటి వాళ్ళు కనబడతారు. నేను, రాజు అందరితోటి కలవడానికే ప్రయత్నం చేస్తాం. వాళ్లకు మాకుల బాధ్యతలు పెద్దగా లేకపోవడంతో మమ్మల్ని ప్రత్యేకంగా చూస్తారు. ఇప్పుడు డిగ్రీ పూర్తయిపోయింది. ఎవరి జీవితాల్లోకి వాళ్ళం ప్రవేశిస్తాం. ఎవరి బాధ్యతల్లో వాళ్ళం మునిగిపోతాం. ఎక్కడైనా ఎప్పుడైనా కనిపిస్తే హాయి చెప్పుకొని కాసేపు మాట్లాడుకుని మళ్ళీ మామూలే. నా ఉద్దేశం ఏమిటంటే, మనం 4 రకాల పనులు నేర్చుకుంటే ఉద్యోగం వచ్చేంత వరకు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వ్యాపకంలో పడి మన కష్టార్జితం మీద మనం బతకాలి. అలా బతకని వాడు తల్లిదండ్రులకే కాదు, భూమికి కూడా భారం అని నా నమ్మకం. తల్లిదండ్రులు మన కాళ్ల మీద మనం నిలబడేలా కష్టపడి పెంచారు. అయినా నిలబడలేక వారినే ఆశ్రయించి ఉంటే మాత్రం అలాంటి బద్ధగస్తులకి, అవయవలోపం గల వారికి తేడా లేదు అని నా నమ్మకం. దయచేసి నన్ను కూడా మీలో ఒకటిగానే చూడండి ప్లీజ్. శ్రీకృష్ణకి చివరిలో ఎందుకో దుఃఖం వచ్చేసింది. దోసిలిలో ముఖం దాచుకున్నాడు. అందరూ కంగారు పడ్డారు. ఫణిధర్ శ్రీకృష్ణ దగ్గరగా వచ్చి ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ఓదారుస్తూ, కృష్ణ, మళ్ళీ చెబుతున్నాను, సమాజంలో ఏ ఒక్కరిలో అయినా 1-2 గుణాలు ఎక్కువగా ఉంటే వారిని ప్రత్యేకంగా చూడడం పరిపాటి. ఉదాహరణకి ఈవేళ సెలబ్రిటీస్ అనిపించుకుంటున్న వాళ్లలో పెద్దగా టాలెంట్ లేకపోయినా అదృష్టం కలిసొచ్చి కొంతకాలం సెలబ్రిటీస్గా గౌరవింపబడతారు. కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టుకుపోయేసరికి ఆ సెలబ్రిటీ హోదాన్ని నిలబెట్టుకోవడం కోసం నానా అగచాట్లు పడుతున్నారు. కొంతకాలం పోయాక వాళ్ళని ఎవరూ పట్టించుకోరు. ఆ ఈగో తగ్గించుకోలేక, తమ స్థాయికి దిగి కిందకు రాలేక చివరకు ఉనికిని కోల్పోతారు. మాలో లేని, మేము నేర్చుకోని కొన్ని విషయాలలో నువ్వు ప్రజ్ఞావంతుడివి. వీటన్నింటికన్నా నువ్వు నాకు చెప్పిన వాక్యం నాకు చాలా చాలా నచ్చింది. ఎవరో ఏదో వెక్కిరిస్తే మన అవసరాలు తీరవు. ఏ విద్య అయినా అవకాశం ఉన్నప్పుడు నేర్చుకోగలిగితే అది తర్వాత ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. అదే జీవనోపాధి కూడా కావచ్చు అన్న నీ వాక్యం ఫాస్ట్ ప్రెస్టేజ్కి పోయే ప్రతి కుర్రవాడు ఈవేళ నేర్చుకోవాల్సింది. నేను ఇంటర్లో ఉండగా మా అమ్మగారికి మేజర్ ఆపరేషన్ చేశారు. ఇంటికి దూరంగా ఉన్న దేవాలయంలోని బావిలోంచి మంచినీళ్ళు తోడుకు రావాల్సి వచ్చేది. కావిడి లేదు. బిందెడు నీళ్లు భుజం మీద పెట్టుకుంటే ఆ భుజపు ఎముక పోటు వచ్చేసేది. ఇలా కాదు అని నడుమున చంటి పల్లవాణ్ణి ఎత్తుకుని ఇంటికి వచ్చేసేవాణ్ణి. నా స్కూలు స్నేహితులు చూడనే చూశారు. అంతే, ఆడింగోడా అని అదే పనిగా వెక్కిరించడం మొదలుపెట్టారు. మండిపోయింది నాకు. అలా ఏడిపించిన వాడిని పట్టుకుని ఒళ్ళు తెలియకుండా బాధేశాను. ఆ దెబ్బలాటలో వాడి గుండెల మీద నా పిడికిలి దెబ్బ పడింది. వాడు స్పృహ తప్పి పడిపోయాడు. నేను భయంతో ఇంటికి పారిపోయాను. వాళ్ళ నాన్న పెద్ద మనుషులతో వచ్చి మా కుటుంబాన్ని వీధిలో నిలబడి తిట్టిన తిట్టకుండా తిట్టాడు. మా వాడి మాటలతో ఏడిపిస్తే మీ వాడిని మాటలతో ఏడిపించమనండి. వాడు చస్తే మీ వాడు జైలుకి వెళ్తాడు. వాడి వైద్యానికి డబ్బు మీరే ఇవ్వాలి అని నాన్న వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడి బతిమాలితే పెద్ద మనుషుల రాజీతో 5,000 తీసుకుని పోయాడు. చిన్న పనికి ఎంత పెనాల్టీనో చూసావా? ఎవడో అనుభవజ్ఞుడు అన్నట్టు
లోకం మనం బెదిరితే పులిలా గాండ్రిస్తుంది. అదే మనం ఎదురు తిరిగితే పిల్లిలా పారిపోతుంది. నువ్వవివి మనసులో పెట్టుకోకు. నీ పద్ధతి మాకు నచ్చి ఇలాంటి పిల్లగాడి సాహచర్యం మాకు లభించింది అన్న భావమే తప్ప నువ్వు మా తమ్ముడివి. మనమంతా ఒక్కటే అన్నాడు ఫణిధర్. సారీ మీ అందరికీ. నేను చేసే పనులన్నీ నాకు ప్రత్యేకంగా అనిపించవు. అందరూ కామన్గా చేసుకునే పనులేగా అనిపిస్తాయి. అయితే వాటిని లింగభేదంతో చూసినప్పుడే నాకు బాధ కలుగుతుంది. మీరందరూ ఏమీ అనుకోనంటే ఒక్క పాట పాడుకుంటాను అన్నాడు శ్రీకృష్ణ తేలికగా ఫీల్ అవుతూ. ఇక అలాగా బయలుదేరుతాం కదా, నీకు ఇష్టమైన పాట ఒకటి వినిపించు అని నేనే అడుగుదాం అనుకుంటున్నాను. సంతోషంగా పాడు కృష్ణ అంది ఆమని. మోగ మనసుల్లో సుశీల గారి పాట ఎత్తుకున్నాడు శ్రీకృష్ణ. రాయిరప్పను కానే కాను, మామూలు మనిషిని నేను, నీ మనిషిని నేను అంటూ తన్మయత్వంగా కళ్ళు మూసుకుని మధురంగా పాడాక ఆ పాటలోని భావానికి మిగతా నలుగురికి ఒక్క క్షణం మనసు బరువెక్కింది. ఆ పాట పాడుకున్నాక శ్రీకృష్ణ మనసులో బాధ దూది పెంజలా ఎగిరిపోయింది. నలుగురు చప్పట్లు కొట్టారు. పోనీ కాసేపు మా ఇంటికి రాకూడదు అడిగిందామని. తప్పకుండా వస్తానక్క, కానీ ఈవేళ కాదు, వెళ్లేలోగా. ఈలోగా నువ్వు అందరి ఫోన్ నెంబర్లు సేకరించి ఉంచు. అవి నాన్నగారికి ఇచ్చి ఆయన చేత వాళ్లతో మాట్లాడిస్తే వాళ్ళెంతగానో సంతోషిస్తారు అన్నాడు శ్రీకృష్ణ. పోనీ రాజు నువ్వు అలా బయటికి వెళ్ళండి అన్నాడు శ్రావణ్. ఇంక అవసరం లేదన్నయ్య, నేను ఇప్పుడు మామూలు స్థితికి వచ్చేసాను. మీకు పనుంటే వెళ్ళండి, నేను హాయిగా కాసేపు పడుకుంటాను అన్నాడు శ్రీకృష్ణ. అయితే నేను రాజుని తీసుకుని అలా షాపింగ్కి వెళ్ళొస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో కృష్ణ. రాజు బట్టలు మార్చుకురారా అని తమ్ముడికి పురమాయించాడు శ్రావణ్. మళ్ళీ పాట ఎప్పుడు వినాలనిపించేస్తే అప్పుడు వెంటనే వచ్చేస్తాను రోయ్ అని ఫణిధర్ ఆమని వాళ్ళ ఇంటికి తప్పకుండా రావాలని మరీ మరీ చెప్పి వెళ్ళిపోయారు. రాజన్ డ్రెస్ మార్చుకుని వచ్చాక తమ్ముడితో వెళ్ళిపోయాడు శ్రావణ్. ఇల్లంతా ఒక్కసారిగా బోసిపోయినట్టుగా అయిపోయింది శ్రీకృష్ణకి. టీవీ ఆన్ చేశాడు. చూడబుద్ధి కాలేదు. డైరీ తీసుకుని మంచం మీద వాలిపోయాడు. మనసు చికాకుగా ఉన్నప్పుడు డైరీలో ఒక పేజీ అలా తిరిగేసిన ఆ హాయే వేరు అనిపిస్తుంది అతనికి. డైరీ తీసిన వెంటనే మొదటి పేజీలో భారతరత్న శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన తాళ్లపాక అన్నమాచార్య కీర్తన ముత్యాలు పొదిగిన అక్షరాలతో వ్రాయబడి ఉంది. భావయామి గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా అనేదే ఆ అన్నమాచార్య కీర్తన. ఒకసారి ఆ గీతాన్ని మనసారా పాడుకున్నాడు. కృతి ఆ రోజు ఏమంది? నీలా నేనేమీ సినిమా పాటలు పాడను, సంగీతం నేర్చుకుంటున్నాను తెలుసా అంది. ఈ పాటకి సంగీతంలో ప్రావీణ్యురాలు అయ్యే ఉంటుంది. కృతి ఇప్పుడు హైదరాబాద్లో ఉంది అన్న విషయం అతన్ని నిలవనీయడం లేదు. ఒక్కసారి వెళ్ళి ఆమె సమక్షంలో వాలిపోవాలనుంది. తన 22 వయసులో ఎందరో అమ్మాయిలను, పెద్ద వయసు ఆడవాళ్లను చూశాడు. కొందరికి కళ్ళు బాగుంటే ముక్కు బాగుండదు, ముక్కు బాగుంటే పెదాలు బాగుండవు, అన్నీ బాగున్నా ముఖంలో కళ ఉండదు. మట్టి బొమ్మకు రంగులెద్దినట్టుంటారు. పోనీ ముఖం బాగుందనుకుంటే బండ శరీరం ఎక్కడ నాజుకుతనం ఉండదు. కానీ దేహఛాయితో పాటు 100% సౌష్ఠవంగా తీర్చిదిద్ది మరీ సృష్టించబడిన అపరంజి బొమ్మ కృతి. కొంతమంది అమ్మాయిని చూస్తే ఒకసారి కలిస్తేనే చాలు అని అనిపిస్తుంది. మరికొంతమందిని చూస్తే ఇంట్లో తెలియకుండా కొంతకాలం కొనసాగించాలి అనిపిస్తుంది. మరికొంతమందిని చూస్తే ఇంట్లో భార్యను ఉంచుకుని బయటకు వచ్చినప్పుడు రెండో సెటప్గా జీవితాంతం ఉంచుకోవాలనిపిస్తుంది. మరికొందరిని చూస్తే భార్యగా, తన పిల్లలకు తల్లిగా ఈమె చాలు అని అనిపిస్తుంది. మరికొంతమంది తనకు బాధ కలిగితే ఓదార్చే ప్రేయసిగా ఉంటే బాగుండును అని అనిపిస్తుంది. ఇవన్నీ పుస్తకాల్లో రకరకాల పాత్రల స్వభావాల ద్వారా తాను తెలుసుకున్నవే. కానీ కృతిని తలుచుకుంటే మాత్రం తల నుంచి పాదపు అంచుల వరకు ఒక దివ్యమైన అనుభూతి కలిగి శరీరమంతా రోమాంచితమైపోతోంది. తాను కన్య అయ్యాక తనని చూడనే లేదు. ఇప్పుడు ఎలా ఉందో! ఈవేళ సమాజంలో కొందరు స్త్రీలను చూస్తే చాలా బాధ, భయం, ఆవేదన, అసహ్యం కలుగుతోంది. మగవాణ్ణి నమ్మి మోసపోయి ఎలా బ్రతకాలో తెలియక చివరకు ఎలాగోలా బ్రతికితే చాలు అనే స్థితికి దిగజారిపోయిన వారిని చూస్తేనే ఆ బాధ. మగవాడిని ప్రేమలో దించి తమకు ఎంతవరకు అవసరమో అంతవరకు వాడిని ఉపయోగించుకుని ఆ మగవాణ్ణి వదిలేయడమో లేదో మరో మగవాడి సహకారంతో చంపేయడమో అలాంటి వారిని చూస్తే అమ్మో ఎంతో భయం తనకి.
ఇక అనునిత్యం కుటుంబం కోసం కష్టపడుతూ అవసరమైతే తన భర్త ఎక్కడో ఉద్యోగ ధర్మం కోసం సంపాదనలో ఉంటే పిల్లలను పెట్టుకుని సమాజం చేత అనేక మాటలు పడుతూ పిల్లలు ప్రయోజకులయ్యాక వాళ్ళ చదువులకు చేసిన అప్పులు తీర్చడం కోసం బాధపడుతున్న స్త్రీమూర్తులను చూస్తే ఆవేదన. ఇక అర్పిత లాంటి ఆడపిల్లలు తమకు నచ్చిన మగవాడితో వివాహానికి ముందే అన్ని ముచ్చట్లు తీర్చేసుకుని మళ్ళీ తన ఆలంబన కోసం మరో మగవాడిని వివాహం చేసుకుని గృహస్థ జీవితంలోకి ప్రవేశించడం. తనకు అవకాశం వస్తే ఉపయోగించుకునే స్త్రీలే తప్ప ఎక్కువ శాతం మంది పై విధంగా ప్రవర్తించరు. అలాంటి అవకాశం వాళ్ళు కల్పించుకునేలా ప్రవర్తించేది కూడా మగ పొంగవులే. అవును, మనిషి జన్మ ఎత్తినందుకు ఎలాగో అలా బ్రతకాలిగా మరి. ఆ మధ్య ఒకసారి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ లైన్లో తనను నిలబెట్టి తన తండ్రి బయటికి వెళ్ళాడు. ఇంకా కౌంటర్ ఓపెన్ చేయలేదు. నిలబడలేని వాళ్ళు కూర్చుండిపోయారు. తనకన్నా 2 ఏళ్ళు వయసు ఎక్కువ ఉన్న ఒక కుర్రాడిని అప్పుడే అక్కడికి వచ్చిన అదే వయసు మరో కుర్రాడు హాయ్ బావా అంటూ పలకరించాడు. యథాలాపంగా వారి మాటలు వినసాగాడు తను కూడా. ఏరా బావా, ఎక్కడ ఇప్పుడు? గుంటూరు ఇంజనీరింగ్ కాలేజీలోరా? హాస్టలా? హాస్టల్ అంటే జైలురా. ఒక 3 నెలలు ఉన్నాను. మొదటి నెలలోనే ఓ గర్ల్ ఫ్రెండ్ పరిచయం అయింది. వాళ్ళ అమ్మా నాన్న లేనప్పుడు వాళ్ళ ఇంట్లోనే. అబ్బా, ఫుల్ ఎంజాయ్మెంట్ అనుకో. 2 నెలలు బాగానే ఉంది. మా నాన్నకు తెలియకుండా అమ్మ నాకు పంపిన డబ్బులు జలగలా లాగేసింది. పోనీ ఏదో వారానికో 10 రోజులకో ఇంట్లో కాకపోతే సినిమా హాల్లో అయినా దొరుకుతోంది కదా అని ఊరుకున్నాను. కడుపొచ్చిందేమో అనుమానంగా ఉంది అంది. ఫోన్లో తినేసాగింది. ఫైనల్గా తీయించేసుకోమని డబ్బిచ్చి వదిలించేసుకుని ఒక ఫ్యామిలీ అంకుల్ ఇంట్లో రూమ్ రెంట్కి తీసుకుని ఉంటున్నాను. ఇప్పుడు ఆ ఆంటీ లైన్లో పడింది. ఈ 4 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళక్కలేదు. మరి నీ పరిస్థితి ఏంటి అని అడిగాడు ఒక కుర్రాడు. మనకేమిరా, నేను నీలాగే కింగ్, హ్యాపీరా. లైన్ వేస్తాం. పడితే తను అడిగేటంత వరకు టచ్ మీ నాట్లా ఏమీ తెలియనట్లు అమాయకంగా దూరంగానే ఉంటాం. పడితే స్వర్గం చూపిస్తాం. అదేమైనా ఎక్కువగా మాట్లాడితే నువ్వే నన్ను రెచ్చగొట్టావు, ఇందులో నా తప్పేం లేదు అని తప్పించుకుంటాం. మన చేతికి మట్టి అంటనివ్వం. మోసం అనుకుంటే పోతుంది, తనకు అవసరం అనుకుంటే ఉంటుంది. మనకు మాత్రం అది కాకపోతే దాని తాతలాంటిది దొరుకుద్ది. అలా ఇప్పటి వరకు 6 మార్చేశాను రోయ్. ప్రస్తుతానికి 7వ లైన్లో ఉంది అన్నాడు రెండవ కుర్రాడు. అమ్మాయిలతో జాగ్రత్త బాబు. ఆంటీలైతే ఏ గొడవ ఉండదు. ఒకవేళ దొరికినా వాళ్ళ మొగుడు పెళ్ళం కొట్టుకు చేస్తారు. మనం సేఫ్గా అమాయకుడిగా బయటకు వచ్చేస్తాం అవసరమైతే అన్నాడు మొదటివాడు. నువ్వు కూడా ఆంటీలతో జాగ్రత్త బాబు, కొత్త రోగాలు వస్తే ఫ్యూచర్ ఉండదు అన్నాడు రెండోవాడు. ఈలోగా తండ్రి రావడంతో తన ప్లేస్ ఆయనకిచ్చి తాను వచ్చి సైకిల్ దగ్గర నిలబడ్డాడు. ఈవేళ సమాజం ఇంతగా మారిపోయిందా? పురాణ కథల్లోనూ స్త్రీలోలత్వం ఉంది, కానీ ఈనాడు అన్నీ పతనావస్థకి చేరుకున్నాయి. అరే, ఎక్కడా విలువలు లేవు. మంచి చెడు ఉచ్చం నీచం లేవు. ఎవరికెవరూ తక్కువ కాదన్నట్లు తయారయ్యారు. మగవాడంటే ఆడదానికి గౌరవం లేదు, ఆడదంటే మగవాడికి భయం లేదు. అయితే ఇంకా మన సమాజంలో పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ఉంది. అదే ఈనాటి సమాజాన్ని కొంతవరకు రక్షిస్తోంది. ఉపాధ్యాయులు పుస్తకాలలో విషయాలను బోధించడానికి మాత్రమే పరిమితమయ్యారు. మానవీయ విలువల్ని బోధించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇంకా అవసరమైతే విద్యార్థుల నుంచే ఆధునిక సాంకేతిక విద్యను నేర్చుకునే స్థాయికి తయారయ్యారు. కొందరు ఉపాధ్యాయులైతే తమ శిష్యుల్ని అనుసరిస్తున్నారు కూడా. కాస్తో కూస్తో పిల్లలను కన్న తల్లిదండ్రులే పిల్లలకు కొన్ని కాకపోతే కొన్నైనా మంచి విషయాలు నేర్పుతున్నారు. కానీ వాటిని పిల్లలు ఎంతవరకు పాటిస్తున్నారు అనేది పరిశీలించుకునే సమయం వారికి లేదు. అంతెందుకు, తాను వివాహం చేసుకుంటున్న అమ్మాయి శీలవతేనా అన్న అనుమానంతో మగవాడు, తాను వివాహం చేసుకుంటున్న మగవాడు తనతో చివరిదాకా దాంపత్య జీవితం గడిపేవాడేనా అని ఆడది ఆలోచిస్తూ పెళ్లిళ్ళు చేసుకుంటున్న సమయం ఇది. నిజంగా తాను పత్రికలు చదవబట్టి ఇలాంటి సామాజిక విషయాల్ని తెలిసాయి. ఇలాంటి వాతావరణంలో ఇప్పటివరకు తండ్రి పరిరక్షణలో ఉన్న తాను ఎలాంటి మంచి భావాలతో ఉన్నాడో, కృతి కూడా అలాంటి సత్సాంప్రదాయ కుటుంబంలో ఉన్న అమ్మాయే కనుక తాను అలాగే పెరిగి ఉండాలి. తనలాగే ఆమె కూడా డిగ్రీ చదివితే పరీక్షలు రాసే ఉంటుంది, లేకపోతే ఇంజనీరింగ్ చదివిందేమో. ఏది ఏమైనా స్వామి జీవితంలో కృతి అన్న పదం మరొకసారి వినిపించింది కాబట్టి తాను ఎలా ఉందో చూసే అవకాశం ఒక్కసారి కల్పించు స్వామి అనుకున్నాడు శ్రీకృష్ణ. ఆ తర్వాత అతనికి హాయిగా నిద్ర పట్టేసింది. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కళను
నుంచి జాలువారిన లేడీ సింగర్ 36వ భాగం విన్నారు. ఈ భాగం మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ రేపటి భాగంలో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 37వ భాగం విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.